ఈ రోజుల్లో మనం యాప్ లో ఏమన్నా ఆర్డర్ చేసినప్పుడు నిమిషాల్లో ఒక పర్సన్ వచ్చి మన డోర్ బయట నిలబడతారు. మనం జస్ట్ వెళ్ళి ఆర్డర్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తాం. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా, ఆ డోర్ అవతల ఉన్న పర్సన్ ఇంటికి లేస్తాడు, ఎన్ని కిలోమీటర్స్ బైక్ డ్రైవ్ చేస్తారు, ఎన్ని హౌసెస్ కి డెలివరీ చేస్తాడు, అతని లైఫ్ ఎట్లా ఉంటది, అతని ఫ్యామిలీ ఎట్లా ఉంటది. అందరికి నేను ఒక సూపర్ బైకర్ లాగే తెలుసు. ఎక్స్పెన్సివ్ బైక్, లాంగ్ రైడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్, ఒక్క రోజుకి ఇవన్నీ పక్కన పెట్టేసి మనం రోజు చూసి పట్టించుకొని ఆ ఒక్క లైఫ్ ని నేను బ్రతకబోతున్నాను. అవును, నేను ఒక సూపర్ బైకర్ ని కాదు, ఈ ఒక్క రోజుకి ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ లాగా మారబోతున్నాను. అసలు ఇదంతా చేయడానికి రీజన్ ఏంటో చెప్తాను. కొన్ని రోజుల క్రితం నేను బ్లింకిట్ లో ఒక ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ తీసుకొని వచ్చిన వ్యక్తి నా ఫాలోవర్. అతనికి నాకు మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ మధ్యలో నేను అతన్ని ఒక క్వశ్చన్ అడిగాను, బ్రో నీ స్టోరీ ఏంటి అని. అతను చెప్పిన విషయాలు నన్ను నిజంగా కొంచెం సేపు ఆలోచించేలా చేశాయి. మనం డోర్ దగ్గర తీసుకునేది జస్ట్ ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ వెనకాల ఒక పర్సన్ ఉంటాడు, అతని ఫ్యామిలీ ఉంటది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అతని కళలు కూడా ఉంటాయి. ఈ రోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఒక డెలివరీ పార్ట్నర్ గా రోజుకి ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది, ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, రైన్ వస్తే, ఆర్డర్స్ పడకపోతే, ఒకవేళ ట్రాఫిక్ లో గంటలు గంటల తరబడి నిలబడిపోతే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ రోజు ఇలా వర్క్ చేస్తే మనం ఎంత ఎర్న్ చేయగలం. ఈ రోజు నా సూపర్ బైక్స్ లేవు, నా లైఫ్ స్టైల్ లేదు, ఒక్క రోజు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక డెలివరీ బాయ్ లాగా వర్క్ చేయబోతున్నాను. మనం రోజు డోర్ వెనకాల తీసుకునే డెలివరీ బాయ్ కష్టాలు ఎట్లా ఉంటాయో మనందరం కలిసి చూసేద్దాం. లెట్స్ గో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. సో ఇంకా యాప్ లోకి అయితే లాగిన్ చేసేసి రైడ్ కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటికి అరగంట అయింది బ్లింకిట్ స్టోర్ బయట నుంచొని, ఒక్క ఆర్డర్ కూడా పడలేదు. ఇప్పటిదాకా మన ఎర్నింగ్ శూన్యం, సున్నా. పడుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నా, ఒక్కటి పడితే ఫస్ట్ ఆర్డర్ లైఫ్ లో ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ పడింది తెలుస్తుందా? తెలియదు. లోటస్ ల్యాండ్ మార్క్. లోటస్ ల్యాండ్ మార్క్. సరే పద వెళ్దాం, తెచ్చుకుందాం. నా ఫస్ట్ ఆర్డర్ నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. లోటస్ ల్యాండ్ మార్క్ అంట. ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ పిక్ కొట్టాలంట. ఇక్కడ ఉంది కాబట్టి ఆర్డర్ పిక్ కొట్టేస్తే ఫోటో కూడా తీయాలా? అవసరం ప్యాక్ చేసిందా లేదా? ఎస్ అంతే. అది నువ్వు ప్యాక్ చేసుకుంటే వాళ్ళు ప్యాక్ చేసిస్తారు. 1.6 కిలోమీటర్ ఫస్ట్ ఆర్డర్ 6 minutes చూపిస్తుంది. అండ్ ఈ ఆర్డర్ కి ఎంత ఇస్తారు కనిపిస్తుందా? ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆర్డర్ చిన్న చిన్న సందుల్లో పడింది. చిన్న చిన్న సందులో తిరుగుతున్నాం మేము. ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్. ఇక్కడ ఎక్కడో చూడాలి. కాల్ కస్టమర్. ఫస్ట్ ఆర్డర్ కస్టమర్, డెలివరీ ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఓకే, కమ్ ఆన్. సో మనం కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత రీచ్ డ్రాప్ కొట్టేస్తే అయిపోయింది. ఆర్డర్ డెలివర్డ్. సో డబ్బులు ఎంత వస్తాయో చూపిస్తాను. స్టార్ ఇవ్వాలా? ఇవ్వండి. 5 స్టార్ అక్క. 21 రూపీస్ ఒక్క ఆర్డర్ కి. అది 1.6 కిలోమీటర్ 10 minutes పట్టింది మొత్తం మనం డెలివరీ చేయడానికి. అంటే మనం స్టోర్ దగ్గర వెయిట్ చేసింది హాఫ్ అన్ అవర్ ప్లస్ డెలివరీ చేసింది ఒక 10 minutes. 40 minutes కి 21 రూపీసేనా? అలాగే ఉంటదన్న డెలివరీ బాయ్ కష్టాలు. 40 minutes కి 21 రూపీసే ఏంట్రా? అంతే, ఇకపై చూడు ఉంటది. అంటే గంటకి 40 రూపీసే. వాళ్ళు 9 hours కష్టపడితే జస్ట్ 360 రూపీస్ వస్తాయి అంతే. చూద్దాం అసలు మనకి గంటకి ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఎంతసేపటికి పడిద్దో చెక్ చేద్దాం. ఒక ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే మళ్ళీ స్కాన్ చేయాలంట మళ్ళీ లాగిన్ చేయడానికి. సో వెళ్ళొచ్చిన ప్రతిసారి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు పడిద్దాం. అండ్ బై ది వే ఇక్కడ పోలో ఉంది చూడండి. దీని ఎల్లాయిస్ క్రేజీ ఉన్నాయి అండ్ ఎగ్జాస్ట్ కూడా ఉంది. మనం స్టోర్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఓనర్ వచ్చి మనం స్టార్ట్ చేస్తాడేమో, వెయిట్ చేద్దాం. పోలో స్టార్ట్ చేస్తే బాగుండని. స్టార్ట్ చేసాడు కానీ సౌండ్ లేదు, లోపల ఏం లేదు, ఎగ్జాస్ట్. ఇక్కడ ఇంకా సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏమన్నా ఉందంటే, లేడీ డెలివరీ రైడర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అలా వెయిట్ చేస్తూ ఉండగా సెకండ్ ఆర్డర్ ఇంతసేపు వెయిట్ చేస్తే సెకండ్ ఆర్డర్ పడింది. సో దీనికి ఎంత వస్తుందో చూద్దాం. ఇది కూడా 1.6 కిలోమీటరేనా? ఇది కూడా 1.6 కిలోమీటరే. ఆర్డర్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. సెకండ్ ఆర్డర్ వచ్చేసింది. ఏంట్రా అది షీట్? ఇది జిరాక్స్. ఓకే, జిరాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చా? సో మన బ్లింకిట్ లో జిరాక్స్ కూడా ఆర్డర్ పెట్టారు. సెకండ్ ఆర్డర్ కూడా చిన్న సందుల్లోకే చూపిస్తుంది. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాలంట. నిజంగా ఫోన్ స్టాండ్ లేకపోతే చాలా కష్టం డెలివరీ ఇచ్చే వాళ్ళకి. బండ్లు తగులుతాయి. ఖచ్చితంగా ఉండాల్సిందే ఫోన్, మొబైల్ స్టాండ్. హలో మేడం, అది బ్లింకిట్ నుండి కాల్ చేస్తున్నామండి. ఓకే, కింద ఉన్నాం ఒకసారి.
డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ ఆర్డర్ డెలివర్ అండ్ 5 star ఆర్డర్ తర్వాత ప్రాసెస్ చేయాలి. 5 స్టార్ ఇద్దామా? ఇచ్చేయి 21 రూపీస్ సెకండ్ ఆర్డర్ కూడా. బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్ వెళ్ళిపోతున్నా, జెట్ స్పీడ్ వెళ్ళిపోతా. 2 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. లైక్ 1 అవర్ లో 42 రూపీస్ అయితే వచ్చినాయి. 1 hour లో 42 అంటే ఏంట్రా ఇది. సో థర్డ్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా కస్టమర్స్ అయితే కొంచెం మంచిగానే రెస్పాండ్ అయ్యారు, ఎందుకంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లోనే వచ్చినాయి. బండి దిగి అలా ఇచ్చేసి వచ్చేసాము. అపార్ట్మెంట్ లో ఏమన్నా వస్తే మెట్లు ఎక్కాల్సి వస్తే సో స్టోర్ కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ క్యూఆర్ స్కాన్ చేసి అటెండెన్స్ చేసుకుందాం. థర్డ్ ఆర్డర్ కి అయితే రెడీ అయిపోయాం. 2 ఆర్డర్స్ అయితే సక్సెస్ఫుల్ గా డెలివరీ చేస్తాం. థర్డ్ ఆర్డర్ కోసం మళ్ళీ స్టోర్ దగ్గరికి వచ్చేసాం. కానీ 2 ఆర్డర్స్ కి మనకి 42 రూపీస్ మాత్రమే వచ్చింది. చూద్దాం ఇంకా ఎంత ఎర్న్ చేయగలమో. థర్డ్ ఆర్డర్ పడిపోయింది. రెడీ కూడా అయిపోయింది, వెళ్ళి తీసుకురా. థర్డ్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం. అయిపోయిందా? ఎన్ని స్టార్లు ఇద్దాం? ఇచ్చేసే. 4 ఇస్తా. ఎందుకురా సరే 5 ఓకే. కిందకి వచ్చి మరి పిక్ చేసుకున్నారు కదా. 23 రూపీస్, ఎందుకంటే ఇది 2 కిలోమీటర్స్. 9 minutes పట్టింది మనకి. 2 kilometers ఇది. ఫోర్త్ ఆర్డర్ కి రెడీ అయిపోయాం. ఫోర్త్ ఆర్డర్ కూడా పిక్ చేసేసుకున్నాడు. ఫోర్త్ ఆర్డర్ ఎంత దూరం? 3 kilometers ఉందన్న. 3 kilometers. 3.4 kilometers ఫోర్త్ ఆర్డర్. పదండి వెళ్ళిపోతాం. లేట్ వద్దు, లెట్స్ గో. చూస్తా చీకటి కూడా పడిపోయింది. ఇంకా మేము ఇచ్చేది 4వ ఆర్డర్, అది 3 కిలోమీటర్ల దూరం చూపిస్తుంది. ఒక చిత్రాలు ఏంటో కనుక్కుందాం. ఏదో అనుకున్నాలే గానీ నిజంగా మండిపోతుంది, చెప్పుకోలేకపోతుందా. నిజం కూర్చొని మండిపోతుందంట పాపం. చూడన్నా ఏంటి సందు అండి ఎంత చిన్నగా ఉంది. ఈ చిన్న సందుకు వెళ్తున్నాము. కొన్ని సందులు బండి కూడా పట్టని సందులు ఉంటాయేమో. అప్పుడేంటో పరిస్థితి. అప్పుడు స్కూల్ అయిపోయిందా? బాయ్ చెప్పు. ఇక్కడ ఇచ్చిందన్న నన్ను. రే కాలంలోకి వెళ్ళిపోతావేంటి? ఈ మ్యాప్స్ ఏమో ఇక్కడ చూపిస్తుంది, మనమేమో కాలం ముందున్నాం. ఇట్లా వెళ్ళాలంట. రే అక్కడ సర్ది ఎక్కడ ఉంది? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. అయ్యా వా క్రేజీ అసలు. లొకేషన్కి వచ్చేసాం. ఈ రైట్ సైడ్ అపార్ట్మెంట్ అనుకుంటా. ఫోర్త్ ఆర్డర్ డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఇచ్చిన ఆర్డర్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్, అంటే ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పిక్ చేసేసుకున్నారు. బట్ ఇది 4th floor వెళ్ళాలి. లిఫ్ట్ ఉందా లేదా తెలియదు, చూద్దాం వెళ్ళి. ఫోర్త్ ఆర్డర్కి 34 రూపీస్ వచ్చినాయి. 3.6 kilometers. మనం 4 to 7 బ్లింకిట్ చేస్తే 4 ఆర్డర్స్ పడినాయి. 4 ఆర్డర్స్ కంప్లీట్ చేసేసాము. ఇప్పటి నుంచి నాకు చిన్న వర్క్ ఉండి నేను బయటకైతే వెళ్ళాను. ఇప్పుడు టైం చూసుకుంటే 12 అయింది. 12కి నేను మళ్ళీ బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసా. ఇప్పటి నుంచి 2 వరకు స్టోర్ ఓపెన్ ఉంటుంది. 2 వరకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అండ్ ఎంత ఎర్న్ చేస్తాం అనేది చెప్తాను. మనం 4 ఆర్డర్స్ చేసినందుకు మనకి 99 రూపీస్ అయితే వచ్చింది. 18 kilometers తిరిగాం. సో ఇప్పుడు ఇంకెన్ని పడతాయో ఒకసారి చెక్ చేసేద్దాం. సక్సెస్ఫుల్ గా 5th ఆర్డర్ అయితే పడిపోయింది. పేరు విమల్, పలుకుల్లో కేసరి. 1.4 kilometers. చలో ఇచ్చేద్దాం. 12:30కి 5th ఆర్డర్ డెలివరీ చేయడానికి అయితే వచ్చాం రెడ్ ఫాక్స్ లో. కానీ మనోడు ఫోన్ ఎత్తట్లా. ఇప్పుడు దాకా మెట్లు ఎక్కే ఛాన్స్ అయితే ఎక్కడ రాలా. నీ చోట్ల లిఫ్ట్ లేదంటే గ్రౌండ్ ఫ్లోరే వచ్చినాయి. ఎక్కితే బిస్కెట్. అండ్ బై ది వే ఇప్పుడే వర్షం పడైతే ఆగింది. వర్షం పడినప్పుడు మేమేమో ఆర్డర్స్ ఇవ్వలేదు, బట్ మళ్ళీ తుప్పరు పడుతుంది. వర్షం పడిద్దని అనుకుంటున్నాం, అని పడితే బిస్కెట్ మా బతుకు. సో నైట్ టైమ్ 1.5 kilometer 1.4 kilometerకి మనం ఏం చేసింది 26.4. ఇక్కడ మెయిన్ 1.6 kilometer ట్రావెల్ చేసి 26 ఎర్న్ చేయడం కాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే 1.6 kilometers వస్తాం మనం, ఆ 26 రూపీస్ వస్తాయి. మళ్ళీ రిటర్న్ ఖాళీగా వెనక్కి స్టోర్ దగ్గరికి వెళ్ళాలి చూసారు ఆర్డర్ కోసం. ఇది టూ మచ్ బాబోయ్. ఇప్పుడు ఆర్డర్లు ఎట్లా చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బ్లింకిట్ స్టోర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. చూడండి మీకు అర్థమైపోతూ ఉంటది. తుప్పరు పడతా ఉంది. వర్షంలో కూడా ఆర్డర్స్ వస్తాయా? పక్కా పడతాయి అన్న. డబ్బులు ఎక్కువ ఇస్తాడా? చూద్దాం ఎంత ఇస్తాడు. 6th ఆర్డర్ కూడా పడింది. 2.1 kilometer అంట. చలో వెళ్ళిపోతాం. పోయిందిరా. ఏడో మటర్ ప్లాన్ చేసినట్టున్నాడు అన్న. ఏం పెట్టాడు? కత్తి పెట్టాడు. ఏమేమి పెట్టాడు? కత్తి, ఇన్సులేషన్ టేప్. యా ఏది ఆగు చూడని ఏమేమి ఉన్నాయో. కత్తి, దాని లోపల ఇన్సులేషన్ టేప్. కత్తి, చిన్న కత్త, పెద్ద కత్త అన్నది. స్టీల్. ఆర్డర్కి 36 రూపీస్ వచ్చినాయి. 2.3 kilometers. 10 minutes టైం పట్టింది. లెట్స్ గో.
లాస్ట్ ఆర్డర్ ఒకటి డెలివరీ చేస్తాం, అంటే లాస్ట్ ఆర్డర్ అంటే 7th ఆర్డర్. దీనికి ఎంత వచ్చిందో చూద్దాం. దీనికి మనకి 29 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు దాకా ఎన్ని రైడ్స్ చేసాము, ఎంత ఎర్న్ చేసాము, ఎంత పెట్రోల్కి అయింది మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం కూర్చొని. సో ఇప్పుడు టైం చూసుకుంటే 1:31 అయింది. కరెక్ట్ గా ఆర్డర్ చేసింది 4 నుంచి 7 వరకు 3 hours ప్లస్ 11:30 నుంచి 1:30 వరకు ప్లస్ 2 hours. టోటల్ గా మేము వర్క్ చేసింది 5 hours. 5 hours లో మాకు పడిన ఆర్డర్స్ జస్ట్ 7. సో అసలు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే గంటకి అట్లీస్ట్ 2 ఆర్డర్లు కూడా పడట్లేదు. మేము 5 hours వర్క్ చేసాం కానీ 7 ఆర్డర్స్ పడినాయి. అదే ఆర్కి 2 ఆర్డర్లు చూసుకున్నా, మాకు గంటకి 2 చప్పల ఆర్డర్లు చూసుకున్నా 5 గంటలకి 10 ఆర్డర్లు అన్న పడాలి. అక్కడ అసలు ఆర్డర్స్ రావట్లేదు. సో మేము తిరిగిన డిస్టెన్స్ వచ్చేసి 28 కిలోమీటర్స్ అయితే తిరిగాము 7 ఆర్డర్స్. ఆ 7 ఆర్డర్స్ కి మేము ఎర్న్ చేసింది 190 రూపీస్ ఆర్ సంథింగ్ ఎంతో. ప్లస్ దానిలో 30 కిలోమీటర్స్ మేము తిరిగాం. ఒక 10 కిలోమీటర్స్ అటు ఇటు తీసేయండి, ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి ఆ బ్లింకిట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికన్నా అవుతుంది కదా వెళ్ళి రావడానికి. సో టోటల్ గా 40 కిలోమీటర్స్ తిరిగాం అనుకోండి. 1 లీటర్ పెట్రోల్ ఖతం అక్కడతో. సో 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే మనం 7 ఆర్డర్స్ వేయగలం. సో 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ ప్రెసెంట్ 117 రూపీస్ ఉంది. అంటే మేము ఎర్న్ చేసింది 195 అనుకోండి, రౌండ్ ఫిగర్ 195 రూపీస్ మేము ఎర్న్ చేసాం. 78 రూపీస్ మిగులుతుంది. 5 hours కష్టపడి 7 ఆర్డర్స్ ఇస్తే లిటరల్లీ చెప్తున్నా పులిసిపోయింది నాకు. తూలా తీరిపోయింది. లిటరల్లీ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ పిక్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చేయాలి, మళ్ళీ రిటర్న్ స్టోర్ కి రావాలి, గంట వెయిట్ చేయాలి. పోనీ గంట కాదు, అట్లీస్ట్ ఒక 20 to 30 minutes అన్నా ఖచ్చితంగా వెయిట్ చేయాలి. బ్రో 5 గంటలు కష్టపడి 7 ఆర్డర్లు ఇస్తే 78 రూపీస్ అన్న మిగిలేది. వాడికి స్మోకింగ్ అలవాటు ఉంది అనుకోండి, 25 రూపీస్ గాన్. ఆ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, టిఫిన్ చేశాడు అనుకోండి, 30 to 40 రూపీస్ గాన్. 40 రూపీస్ ప్లస్ వాడి సిగరెట్ కి ఒక 65 రూపీస్ అయిపోయింది. వాడికి మిగిలేదంతా 18 రూపీస్. దీనికా జనాలు కష్టపడేది? ఏం మిగులుతుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ మీరెవరన్నా బ్లింకిట్ ఎప్పటి నుంచో వేస్తున్నట్టుంటే ఒక్కసారి నాకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కావట్లేదు. మీకు ఎంత వస్తుంది, అది సరిపోతుందా లేదా, డెలివరీ చేసే వాళ్ళకి వేరే సోర్స్ లేక చేస్తున్నారు అనుకోండి, నాకు రెస్పెక్ట్ పెరిగింది వాళ్ళ మీద. అసలు ఏం మిగలటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము 7 ఆర్డర్స్ చేసాం కదా, 10 ఆర్డర్స్ చేస్తే ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు 7 ఆర్డర్స్ కి మాకు అరౌండ్ 195 రూపీస్ వచ్చింది, 200 రూపీస్ అనుకోండి. 10 ఆర్డర్స్ కి మాకు హార్డ్లీ 300 రూపీస్ వస్తుంది. పర్ డే 300 రూపీస్ అంటే పర్ మంత్ 9000 రూపీస్. 9000 లో 150 రూపీస్ పెట్రోల్ అవుతుంది అనుకోండి. 50 into 30 4500. సో డైలీ మనం 300 ఏం చేస్తే 150 మన బండి పెట్రోల్ కే పోతుంది. ఇంకొక 150 మన సేవింగ్స్ అనుకోండి. సో 4500 సేవ్ అవుతుంది. 4500 పెట్రోల్ కి పోతుంది. ఈ 4500 లో మన ఇంజిన్ ఆయిల్ ఖర్చు, మన బాడీ హెల్త్, ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్స్, లేదంటే టిఫిన్ తినడమో, లంచ్ చేయడమో, డిన్నర్ చేయడమో, ఏదో ఒకటి. సో ఇది ఈ వీడియోకి అయితే అలా కష్టపడి 7 ఆర్డర్స్ చేశాను. బట్ నాకైతే ఇట్లా నెగిటివ్ ఏమీ ఫేస్ చేయలేదు. నేను కస్టమర్ కోప్పడడం కానీ, కస్టమర్ మంచిగా రెస్పాండ్ అవ్వడం కానీ, మంచిగా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, ఇట్లాంటివి అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. 7 ఆర్డర్స్ చేశాను. 7 ఆర్డర్స్ కూడా మంచిగానే డెలివరీ అయిపోయినాయి ఈజీగా. సో ఈ వీడియో చూసి మీరు ఏదో ఒకటి విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో guys enjoy this vlog. If you guys enjoyed, you guys want to do, like, share and subscribe to my channel. This is Adrian Mobike signing out.